హాయ్, నమస్తే అండి. నేను మీ ఖాజా. ఈరోజు ఇంకో కొత్త టాపిక్తో మేము ముందుకు వచ్చాము. మీరు ప్రజాస్వామ్యవాదులా? మీరు ప్రజాస్వామ్యాన్ని నమ్ముతారా? ప్రజాస్వామ్యంలో చిన్న దేశాలపై పెద్ద దేశాలు చెలాయించే ఆధిపత్యాన్ని మీరు వ్యతిరేకిస్తారా? ప్రజాస్వామ్యంలో జరిగే అన్యాయాలపై, అవినీతిలపై మీరు వెలుగెత్తి చాటుతారా? వెలుపెట్టి నిందిస్తారా? అయితే మీరు సరైన వీడియోని ఎంచుకున్నారు. ఈ వీడియో అంతం వరకు చూడండి. अमेरिका ने अपने ऑपरेशन को अंजाम कैसे दिया, कैसे एक देश में घुसकर वो लोग सीधे वहां के राष्ट्राध्यक्ष को ही उठा ले गए, वो भी बिना किसी चूक के। कौन सी टीम्स इसमें यूएस के लिए प्ले कर रही थी? इन सवालों के जवाब अब धीरे धीरे आने शुरू हो गए हैं और इनमें सबसे बड़ा किरदार जिस प्लेयर का बताया जा रहा है वो है सेंट्रल इंटेलिजेंस एजेंसी, सीआईए। अमेरिकी सीआईए ने इस पूरी स्ट्रेटेजी में ऐसे बारीक रोल निभाया कि वेनेजुएला सरकार की नाक के नीचे सब कुछ होता रहा और किसी को भनक तक नहीं लगी। यूनाइटेड स्टेट्स की मीडिया संस्था द न्यूयॉर्क टाइम्स ने अपनी एक रिपोर्ट में ये राज खोल दिए हैं। रिपोर्ट में बताया गया है कि वेनेजुएला सरकार के अंदर मौजूद सीआईए सोर्सेज ने मादुरो तक पहुंचने में यूएस की मदद की। मादुरो, निकोलस मादुरो, प्रेसिडेंट वेनेजुएला के, उन तक पहुंचने में मदद की। अमेरिका की इस जासूसी एजेंसी ने वेनेजुएला के प्रेसिडेंट निकोलस मादुरो की लोकेशन पर नजर रखने के लिए स्टेल्थ ड्रोन्स का भी इस्तेमाल किया, यानी ऐसे ड्रोन्स का इस्तेमाल जो रडार से बचते हुए गुप्त रूप से निगरानी रखने का काम करते हैं। इस रिपोर्ट पर और डिटेल में जाने से पहले एक बार ये पूरा घटनाक्रम आपको शॉर्ट में बता देते हैं, दोहरा देते हैं। 3 जनवरी को यूनाइटेड स्टेट्स ऑफ अमेरिका ने वेनेजुएला पर हमला कर दिया। देश के राष्ट्रपति निकोलस मादुरो को गिरफ्तार कर लिया। मादुरो को उनकी पत्नी सहित वेनेजुएला से उठाकर अमेरिका ले गए और अब वेनेजुएला सरकार हिल चुकी है। उनके प्रेसिडेंट पर यूएस में केस चल रहा है और अमेरिका दावा कर रहा है कि उसने वेनेजुएला पर कब्जा कर लिया। అవునండి, అతి చిన్న దేశమైన వెనిజులాపై అతి పెద్ద దేశమైనటువంటి, ప్రపంచానికి పెద్దన్న అని చెప్పుకునేటటువంటి అమెరికా, అది కూడా అర్ధరాత్రి వేళ దాడులు చేయడం ఎంత నీచమైన పని! అది కూడా వెనిజులా అధ్యక్షుడు ఉంటున్నటువంటి నివాసాన్ని ఒక ఏఐ క్రియేషన్స్ ద్వారా నిఘా ఉంచడం, ఆయన ఏమేం పనులు చేస్తున్నాడు, ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాడు, ఆఖరికి ఆయన వేసుకునేటటువంటి ఇన్నర్ వేలు కూడా ఏం ధరిస్తున్నాడు అనే రకంగా అంత శూన్యంగా పరిశీలించి ఆయనపై రెక్కి ఒక రకమైన నిఘాను వేయడం. అంటే కృత్రిమంగా మనిషి ఎవరు కూడా అక్కడ పోకుండా కూర్చున్న దగ్గర నుంచే ఒక ఏఐ సృష్టించినటువంటి ఒక వలాన్ని వెనిజులా అధ్యక్షుడు ఉన్నటువంటి ఇంటి దగ్గరికి పంపించి అక్కడ నిఘా ఏర్పాటు చేసి ఆయన చుట్టుపక్కల ఉండే సైన్యం ఏ టైంలో నిద్రపోతుంది, ఏ టైంలో ఎంతమంది సైనికులు ఉంటారు, భార్యాభర్తలు వీళ్ళిద్దరు ఏకాంతంగా ఎప్పుడు ఉంటారు, ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ కూడా ఏఐ ద్వారా వాళ్ళు సూక్ష్మంగా గ్రహించి ఎవరు లేని సమయంలో వెనిజులా అధ్యక్షుడు మరియు ఆయన భార్యను మెరుపుదాడిగా వాళ్ళ నివాసం ఉంటున్నటువంటి వాళ్ళ రాజభవనంపై యుద్ధ హెలికాప్టర్ల ద్వారా దిగి తమ సైనికుల్ని దించి ప్రపంచం మొత్తం కూడా ఆ రోజు న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్న సందర్భంలో ఆ యొక్క వెనిజులా రాజధానిపై చిన్నపాటి బాంబుల వర్షాన్ని కురిపించి అక్కడ ఉన్నటువంటి వెనిజులా అధ్యక్షుడి భార్యను వాళ్ళు అప్రజాస్వామికంగా బందీలు చేసి ఖైదీలుగా అమెరికాకు తీసుకెళ్ళినటువంటి ఘటన ఈరోజు మనం అందరం చూస్తూ ఉన్నాం. అయితే ఈ ఘటన జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈరోజు ప్రపంచం మొత్తం మీద వాడుతున్నటువంటి పెట్రోల్, డీజిల్, గ్యాస్ కానివ్వండి, ఇట్లాంటి ఆయిల్ నిల్వలన్నీ కూడా దాదాపుగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఆయిల్ నిల్వలన్నింటిలో కూడా 20% పైగా ఈరోజు వెనిజులాలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ వెనిజులాలో ఉన్నటువంటి 20% క్రూడ్ ఆయిల్ పైన తమ ఆధిపత్యాన్ని చెలాయించాలని, ఆ ఆయిల్ నిక్షేపాలను తను సొంతం చేసుకోవాలన్నటువంటి ఒక దురాశతో ఈరోజు అమెరికా వెనిజులాపై యుద్ధాన్ని ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎవరు కూడా
ఉదాహరణకు మనం మన సొంత ఇంట్లో ఉంటే వేరే వాడు వచ్చి మన ఇంటిపై దాడి చేసి మనల్ని తీసుకెళ్ళడం ఎంత అయితే నేరమో దానికంటే రెట్టింపైనటువంటి నేరం ఒక దేశ రాజును ఆ దేశ రాజధానిలో ఉన్నటువంటి తన సొంత భవనంలో నుంచి వేరే దేశం వాడు వచ్చి యుద్ధ ప్రాతిపాదికాన అక్కడ చిన్నపాటి యుద్ధాన్ని తలపించేలా ఒక వారిని సృష్టించి అధ్యక్షుని భార్యను తీసుకెళ్ళడం దానికంటే పెద్ద క్షమించరాని నేరం. దీనికి సంబంధించి అంతర్జాతీయ న్యాయస్థానంలో కూడా అంతర్జాతీయంగా ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. అయితే ఈ చట్టాలన్నింటినీ కూడా తనకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి వీటిని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ఒక సాకును ఈయన ఏర్పరచుకున్నాడు అనమాట. ఏంటి ఆ సాకు అంటే ఈ యొక్క వెనిజులా అధ్యక్షుడు మాదక ద్రవ్యాలు డ్రగ్స్ సప్లై చేస్తున్నాడని చెప్పేసి నార్కో టెర్రరిజాన్ని లేపుతున్నాడని చెప్పేసి ఈ రకమైనటువంటి లేనిపోని అభండాలు ఆయనపై మోపి ఈరోజు ఆయన్ని తీసుకెళ్లి యుద్ధ ఖైదీగా నిలిచినటువంటి పరిస్థితి ఉంది. నిజంగానే ఆయన ఆయుధాలు సమకూరుస్తున్నట్లున్నా నిజంగానే ఆయన డ్రగ్స్ అట్లాంటివి ఏమైనా మత్తు పదార్థాలు అమ్ముతుంటే అక్కడ లోకల్లో ఆ వెనిజులా దేశానికి సంబంధించినటువంటి న్యాయ వ్యవస్థ ఉంటుంది, ఆ దేశానికి సంబంధించినటువంటి పోలీస్ వ్యవస్థ యంత్రాంగం ఉంటుంది. అది కాదంటే ప్రపంచం అన్నింటికీ కూడా న్యాయాన్ని చెప్పేటటువంటి ఒక న్యాయ వ్యవస్థ, ఒక పోలీస్ వ్యవస్థ ఉంది. అక్కడ ఆయనను పెట్టి ఆయనపై విచారణ జరిపించాల్సింది. అట్లాంటిది ఏమీ లేకుండా ఆ దేశ అధ్యక్షుడిని తీసుకెళ్లి యుద్ధ ఖైదీగా చేసి తన దేశంలో విచారించడం ఇది మరీ దారుణమైన విషయం. ఇంకా అదే కాకుండా ఈరోజు వెనిజులా నేను చెప్పినట్లు వినాలి, వెనిజులా నేను చెప్పిన రకంగా నడుచుకోవాలి, లేదు అంటే ఈ మదురోగు ఎలాంటి గతి అయితే పట్టిందో దానికంటే రెట్టింపు గతి రేపు కాబోయే వెనిజులా అధ్యక్షుడు కానివ్వండి దానికంటే రెట్టింపు ప్రతిఫలాన్ని అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి నేను చెప్పిందే వేదం, నేను చెప్పినట్లే వినాలి అని చెప్పేసి ఈరోజు అమెరికా ప్రవర్తిస్తున్న తీరు చాలా విచారకరమైనది. అదే రకంగా ఈరోజు అమెరికా తను న్యూస్ ఛానల్లో కానివ్వండి న్యూస్ పేపర్లు కానివ్వండి ఆ రకంగానే చెప్తుంది, నా ఆదేశాలు ఖచ్చితంగా వెనిజులా పాటించాలి, నా ఆదేశాలు పాటించకుండా నేను చెప్పినట్లు వినకుంటే దానికి తగిన మూల్యం వెనిజులా చెల్లించాల్సి ఉంటుందని చెప్పేసి ఈ రకంగా బహిరంగంగా బెదిరించేటటువంటి బెదిరింపులకు పాల్పడుతుంది. కాబట్టి ప్రజాస్వామికవాదులైనటువంటి అందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు అక్కడ వెనిజులాలో జరగలేదు కాబట్టి దాన్ని ప్రజాస్వామ్యయుతంగా నిష్పక్షపాతంగా వ్యవహరించే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అమెరికా పాల్పడినటువంటి దుశ్చర్యను వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు వెనిజులా అయి ఉండొచ్చు, రేపు ఇంకో దేశం, ఎల్లుండి ఇంకో దేశం. ఈ రకంగా ప్రజాస్వామ్యవాదులు గొంతు మూగబోయి ఎప్పుడైతే వ్యతిరేకించడం ఇలా చేసింది తప్పు అని వ్యతిరేకించి ఏళ్ళు ఎత్తి చూపే ప్రయత్నం చేయకుండా ఉంటే ఒక్కొక్క దేశం ఈ రకంగా వెనిజులాగా బలైపోవాల్సిందే. కాబట్టి చిన్న దేశాలపై పెద్ద దేశాల ఆధిపత్యాన్ని చెలాయించడానికి చిన్న దేశాలపై తమ మందబలాన్ని కానివ్వండి, తమ ఆర్థిక బలాన్ని కానివ్వండి పంపించి ఈ రకంగా లొంగ తీసుకునే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇది మనం చరిత్ర చదువుతున్నప్పుడు చరిత్ర కాలంలో చూసినాం. ఒక రాజు ఇంకో రాజుపై దండెత్తి ఆ రాజ్యాన్ని తన ఆధీనంలో తీసుకోవడం, ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఆ రాజు భార్యలను, ఆ రాజు ఆస్తులన్నీ కూడా ఈ రాజు కైవసం చేసుకోవడం, ఇట్లాంటిది మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉన్నట్లు ఈరోజు అమెరికా చేస్తున్నటువంటి దుస్సాహసం మనకు కంటికి కట్టినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా వ్యతిరేకించాలి. ఇలా చేయడం సరైన పద్ధతి కాదు అనేది అందరూ అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది సరైనదా సరికానిదా, వెనిజులా లాంటి చిన్న దేశాలపై పెద్ద దేశాలు ఈ రకంగా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసం తదితర విషయాలు సంబంధించినవి మీరు కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు.